హాయ్ గైస్, మనం వచ్చాము ఈరోజు కోనార్క్ సన్ టెంపుల్కి. ఇది ఒడిస్సాలో ఉంది. ఇది నేను అంతకుముందు ఇది కొత్త అనమాట. లైక్ ప్రీవియస్ ఇంకోటి ఉంటుంది. బ్రిటిష్ టైంలో ఏంటంటే దీనిలో ఒక మ్యాగ్నెట్ లెవేషన్ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే సన్ యొక్క ఐడియల్ ఎయిర్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మ్యాగ్నెటిక్ లెవేషన్ వల్ల సో అది బ్యాలెన్స్ అయ్యేది అన్నమాట, కింద పడకుండా. సో బ్రిటిష్ ఉన్న టైంలో ఏంటంటే వాళ్ళ యొక్క కంపాస్ అనేది దెబ్బతిందన్నమాట. లైక్ ఉన్న వే ఒకటి తగ్గిపోవడం అలా జరిగేవి. సో దానివల్ల ఏంటంటే ఓల్డ్ దాన్ని డిమాలిష్ చేశారు. లైక్ కంపాస్ తీసేయడం కానీ లైక్ సచ్ థింగ్స్ విల్ బి హ్యాపెన్ ఆన్ దట్ టైమ్. బట్ చూస్తుంటే కనుక కర్వేచర్ చాలా బాగుంది, స్కల్ప్చర్స్ అండ్ చాలా బాగా తీశారు. లైక్ చాలా గ్రీనరీగా ఉందంతా. సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్. లైక్ సమ్టైమ్స్ లైక్ నాకు కొంచెం మిక్స్ చేసి మాట్లాడడం అలవాటు అయిపోయింది. సో ఏదైనా మన మెమరీస్ క్రియేట్ చేసుకోవడం కదా. మా బావ అక్కడ వింటున్నాడు అన్నమాట, లైక్ ఎవరు కట్టారు అనేది. ఈ టెంపుల్ అనేది కింగ్ నరసింహదేవ్ అనే వాళ్ళు బిల్డ్ చేశారంట. సో నాకు కూడా ఇందాక తెలిసింది. లైక్ బట్ నాకు చాలా నచ్చింది కాబా ప్లేస్ చూడడానికి, ఎందుకంటే ఆ గ్రీనరీ కానీ వచ్చినందుకు. ఇది నా థర్డ్ డే ఇన్ బై ట్రావెలింగ్ టువార్డ్స్ ద డివోషనల్ డేస్. కానీ తిరగడం చాలా బాగుంది ఇవన్నీ ప్లేస్ కానీ ఇవన్నీ కానీ. చూడండి మా బాగా వెళ్ళపిస్తున్నాడు, అలా బడా ఎక్కువ చేస్తున్నాడు పిల్లగాడు. చెప్తున్నా కదా, లైక్ ఇవేంటంటే ఈ చారెట్స్ వల్ల ఎలా ఉందంటే సూర్యదేవ రథం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఇది కార్వేచర్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఆ వీల్స్ ఉంది కదా, లైక్ రథాన్ని పుల్ చేస్తున్నట్టు హార్సెస్, ఆ వీల్స్ ఆ టైప్ ఆఫ్ వేలో బిల్డ్ చేసేది. కొంచెం చూడండి, మనం ఏంటంటే ఈ స్టైట్లో వచ్చాము. చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలా ఈ సైడ్ అంతా వీల్స్ అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. బాగుంది చూడండి. మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్. మీరు చాలా డీటెయిల్ అబ్జర్వ్ చేస్తారు అప్పట్లోనే మన సివిలైజేషన్ ఎంత బాగుందా అనేది. ఎస్.